నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి పివి సునీల్ కుమార్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మరి ఆయన రిటైర్మెంట్ రోజు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందకూడదంటూ తన భార్య ప్రభుత్వానికి లేఖ రాయడాన్ని ఏ విధంగా చూడాలి, తన భర్తపై గృహహింస కేసు ఉందంటూ ఆమె గుర్తు చేశారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్. పివి సునీల్ కుమార్ అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి స్వయంగా తన భార్యే అసలు ఈ రిటైర్మెంట్ ప్రయోజనాలు ఏవి అందకూడదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? ఇప్పుడు యాక్చువల్గా ఆయనకి ఇంట్లో ఆ సమస్య ఉందో, వాళ్ళ ఇంట్లో ఆ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య వివాదం నడుస్తుంది, కోర్టులో కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆయన చాలాగా వేకెన్సీ రిజర్వ్లో ఉన్నాడు. ఆయన ఇప్పుడు రిటైర్ అయిపోతున్నాడు కాబట్టి ఆ రిటైర్మెంట్కి సంబంధించి ఆయన రిలీవ్ చేస్తున్నారు. ఆ రిలీవ్ చేసినంత మాత్రం ఇంకా అన్నీ ముగిసిపోవు, ఆయన విచారణ జరగచ్చు, ఆయన అరెస్ట్కి ఏం అడ్డంకులు ఉండవు. ఇంకా రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయాలన్నా విచారణ చేయాలన్నా ఎవరో ఒక అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండకపోవచ్చు. అదే స్పష్టం చేసింది గవర్నమెంట్. దీన్ని సునీల్ కుమార్ గారు మద్దతుదారులు ఆయన పులి టైగర్ కాబట్టి ఆయన ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇలా రిలీజ్ చేస్తున్నారు అంటున్నారు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అది. అదేంటంటే ఆయన చాలా ఇబ్బంది కలిగించే వాతావరణం ఇప్పుడు ఉన్నది. ఒకటి, ఆయన 2020 ఈ 2 ఏళ్ల నుంచి సర్వీస్లో లేకుండా డ్యూటీలో లేకుండా పోయేటి. ఒకటి, కేసులు మెడమేకెత్తి అలాగే ఉంది రఘురామకృష్ణరాజు గారి కేసు. అంతేకాకుండా ఇంకా అనేక కేసుల్లో అతని మీద నమోదే ఉన్నాయి, సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపండి అని వాళ్ళు ఆవిడ వచ్చి పిటిషన్ పెట్టుకుంది. ఇవన్నీ సమస్యలే. అయితే ఆయన మాత్రం కొన్ని విషయాల్లో అది పట్టించుకున్నట్టుగా కనపడలేదు. ఎవరైనా సరే గంభీరంగానే ఉంటారు, లోపల ఎంత గుబులు ఉన్నా కానీ ఇవన్నీ అనవసర హెడ్ఏక్స్. ఎందుకంటే ఒక బాగా చదువుకుని ఐపీఎస్ అయ్యి తర్వాత మంచి ఉద్యోగం చేసి మంచి పొజిషన్లో ఉండి డీజీపీ అవ్వాల్సి అతను జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడు, ఊరించి ఆఖరి తన మనుషులకి ఇచ్చుకున్నాడు తప్ప ఈయనకేం అవకాశం ఇవ్వాల. ఈయన చేత మాత్రం చెయ్యరాని పనులు చేయించాడు. దానివల్ల సఫర్ అయ్యేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఎవడేం చేయట్లా, ఈయనే సఫర్ అవుతున్నారు, ఈయనే పాయింట్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ అతను బుద్ధిలాగా చెప్పడానికి నువ్వు ఎందుకు చెప్పేవయ్యా అని అడుగుతారు ఎవరన్నా సరే. అదే జరిగింది. కొన్ని విషయాల్లో మరి బాగా చదువుకుని ఒక రకమైన అభ్యుదయ భావజాలం ఉండి, అది మంచి రైటర్ కూడా, దళిత సమాజానికి జరిగిన అన్యాయాల మీద గొంతు విప్పినవాడు, కలం జుడిపించిన వ్యక్తి అతను. ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి థర్డ్ క్లాస్ పొలిటీషియన్కి ముఖ్యమంత్రి అయితే అయ్యి ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను చెప్పిన అరాచకాలకి ఇతను వంతపాడకూడదు, చేయమన్నా చేయకూడదు. ఒకవేళ తప్పించుకోవచ్చు, అనేక మంది అధికారులు తప్పించుకున్నారు, ఇతను కూడా తప్పించుకోవచ్చు చేయమంటే కూడా. ఈయన కూడా సొంతంగా రాజును మించిన రాజభక్తి ప్రదర్శించాడు. దానివల్ల ఇవాళ కొత్తగా పోయేది ఏముంటుందంటే కొంతమంది మర్యాద పోతుంది, ఇతనికి జైల్లో కూడా వెళ్ళొచ్చు కేసులు. ఇప్పుడున్న ప్రభుత్వం తలుచుకుంటే ఇతను ఇంకా ఇబ్బంది పెట్టచ్చు. ప్రస్తుతానికైతే ఇబ్బంది పెట్టట్లేదు కానీ కేసులు అయితే పోవు. ఓ పక్కన రఘురామకృష్ణరాజు గానే వదిలిపెట్టి వెంటాడుతున్నాడు ఆయన. ఇవన్నీ అవసరం లేని తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంట్లో ఫ్యామిలీ గొడవలు అంటారా, అది మనం ఇన్వాల్వ్ అవ్వలేము. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో వాళ్ళ మధ్య ఏముందో మన ఎవరికీ తెలియదు. ఎప్పుడు కూడా ఫ్యామిలీ విషయాల్లో చట్ట ప్రకారం వెళితే వాళ్ళు చూసుకోవాల్సిన పని, బయట వాళ్ళు వ్యాఖ్యానించుకోవడం ఇంటర్నల్గా ఉన్నది. అది వ్యక్తిగా ప్యూర్లీ, ఎందుకంటే ఒక లేడీస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి, 2 కుటుంబాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి కాబట్టి. మళ్ళాటి వాళ్ళు ఎవరు అతను పొలిటికల్గా అతని సర్వీస్ గురించి, అతను ఏమన్నా తప్పు చేస్తే తప్పు గురించి మాట్లాడచ్చు, మంచి చేస్తే మంచి గురించి మాట్లాడచ్చు. ఫ్యామిలీ విషయంలో మాత్రం అతనికి కూడా హెడేకే అది. అంటే సార్, వైసీపీ వాళ్ళు పివి సునీల్ కుమార్ని గవర్నమెంట్ కావాలని అన్యాయంగా అక్రమంగా వేధిస్తుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్వయంగా వాళ్ళ భార్య వచ్చి ఈ బెనిఫిట్స్ ఆపమనడం ఎలా చూడాలి అసలు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు అన్యాయంగా అక్రమంగా వేధిస్తుందని చెప్పకపోతే టీడీపీ లేదా కూటమి ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని చెప్పరు కదా వాళ్ళు. నిజంగా బాగా పనిచేసినవి కూడా బాగా పనిచేస్తలేదని చెప్తారు. వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళలాగా మావిగాని అంటా కూడా అమరావతికి లేదో వదిలేద్దామని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళ చర్యలకి, చేష్టలకి, మాటలకి అస్సలు పొంతనుండదు. ఎందుకంటే ప్రస్తుతం అయోమయం స్టేజ్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా గందరగోళంగా ఉన్నారు. ఏ దారి ఎంచుకోవాలో, ఎలా ముందుకెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళని నమ్ముకుని సునీల్ కుమార్ గారు ఏదో ఉద్ధరిద్దాం, సమాజంలో ఏదో మార్పు తీసుకొద్దాం, లేకపోతే ఏదో సాధిద్దాం అనుకుని ప్రయత్నాలు చేయటం వృధా. ఎందుకంటే అతను క్లీన్గా ఉండాలి. అతను అరాచకాలు చేసాడు, అతని మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆయన ఏదో ఉద్ధరిద్దామంటే ఎవరు నమ్మరు. పోనీ దళిత సమాజాన్ని అందరూ ఏకం చేయగలంటే ఖచ్చితంగా చేయలేడు. ఎందుకంటే ఎవరికాళ్ళ నాయకత్వం. ఇప్పుడు హర్ష్ కుమార్ గారు వాళ్ళు ఇంటికేస్తున్నారు. ఇప్పుడు హర్ష్ కుమార్ గారికి మరి ఇంకెందుకు వచ్చిందో తేడా తెలియదు.
హర్ష్ కుమార్ కూడా గట్టి దళిత నాయకుడు అయినా మంచి బలమున్న నాయకుడు అతను. వాళ్ళ పిల్లలు అతను డైరెక్ట్గా ఏకవచనం దుర్భాషలాడేస్తున్నారు. మరి అది ఐక్యత ఏది? నువ్వు అక్కడ ఐక్యత సాధించకుండా దేశాన్ని ఏం ఉద్ధరిస్తావు? పైగా కుటుంబంలో కుటుంబ సమస్యను సాల్వ్ చేసుకోలేకపోయాడు. కాబట్టి ఆయనకి మైనస్ ఇదంతా. ఆయన మంచి బాగా చదువుకున్న అధికారిగా ఆయనకి ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఆ రెస్పెక్ట్ కూడా మెల్లగా పోద్ది. ఆయన కొంచెం అన్ని విధాలు నష్టపోతాడు. సర్వభ్రష్టుల కింద తేలుతారు చివరికి. ఎందుకంటే ఎంతోమంది అధికారులు, దళిత అధికారులు చాలా మంచి, శంకరన్ గారు అటువంటి వాళ్ళు వీళ్ళు చాలా, బొజ్జ తారక గారు వీళ్ళందరూ మంచి మంచి పేరు తెచ్చుకున్నారు దళితులు వెనకాల నిలబడి. ఆ రకంగా మీరు కృషి చేయాల్సింది పోయి మీరే కుటుంబంలోనే అన్యాయం చేశారంటే ఆటోమేటిక్ పివి రమేష్ గారు వాళ్ళు మరి ఎదురు తిరిగారు కదా, ఆయన బావే కదా. వాళ్ళ వైపు నుంచి కూడా కేసులు ఎన్నటి గొడవలు కింద ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం సమయంలో వాళ్ళు ఏం పడ్డారో మనకు తెలియదు నిజంగా, కానీ బయటకు వచ్చింది అలాగా, మీకు వ్యతిరేకంగా ఉంది బయట. కాబట్టి అలాంటివన్నీ సాల్వ్ చేసుకుని ఇంట్లో ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిదేమో నా ఉద్దేశం. ఈ వివాదాలు ఆల్రెడీ ఆయన చాలా వరకు వెళ్ళిపోయాడు లోపలికి, ఇక బయట రావడం కష్టం. దీని అంతటికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని సమర్థించడం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. మీరు అటువంటి వాడిని సమర్థించకుండా మీలో మీ సమస్యలు వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేసి మీ పని మీరు చేసుకుంటే మీ జోలికి ఎవడు రాడు. మీరు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అటువంటి సమర్థించి అతను చేయమన్న అరాచకాలు చేసినప్పుడు మీ మీద ఫోకస్ ఉంటుంది. మీలో అన్నీ కూడా జల్లెడి పెట్టి వెతుకుతారు, భూతత్వం పెట్టి చూస్తారు, మీ తప్పులన్నీ బయట తీస్తారు, మిమ్మల్ని కూడా ఇదిలో పెడతారు. అలాగే మీ ఇప్పుడు ఏకపక్షంగా అన్న మద్దతు ఇస్తున్నారు. మీకు ఇంచుమించు మీకన్నా పెద్ద నాయకుడు హర్ష్ కుమార్ 2 సార్లు ఎంపీ చేశాడు. వాళ్ళ కుటుంబం అంతా మిమ్మల్ని దుమ్మెత్తిపోసేస్తున్నారు. మీరేం సాధించినట్టు? 2 ఏళ్ళ నుంచి ఏదో అంబేద్కర్ మిషన్ అని అది ఇది చేస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారిని కూడా మీరు ఏదో మాట్లాడుతున్నారు. మీకు రాజ్యాంగ రక్షణ ఎలాగుందో ఆయనకి రాజ్యాంగ రక్షణ ఉంది. డిప్యూటీ స్పీకర్ అయినా ఏదో రోజు మీకు చుట్టుకుంటుంది అది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.